నేను డే 1 ఈ డైట్ సుమారు 9 సంవత్సరాల ముందు నుంచి నేను చెప్పడానికి ముందుకొచ్చినప్పటి నుంచి నా మీద మొదట్లో ఎగబడి వచ్చారు కొంతమంది డాక్టర్స్ వీళ్ళంతా. అంటే ఏం లేదని నూరిని కొట్టేయచ్చని. సో తత్వం బోధపడిన తర్వాత ఏమైందంటే అందరూ కూడా సైలెంట్ అయిపోయారు, లేదా మనకు అభిమానులకు మారిపోయారు. ఆ రోజు నాతో టీవీలో హోరాహోరీగా పోట్లాడిన వాళ్ళు 75% మంది ఇవాళ ఏదైనా ప్రాబ్లం వస్తే రెఫర్ బీఆర్కే డైట్ అని రాసి పంపిస్తున్నారు. ఇలా ఇది కాలం తెచ్చిన మార్పు. అంటే మొదట్లో ఎవరికైనా అనిపిస్తుంది ఇన్నేముందలే ఏదో చెప్తున్నాడు వీడు బేకమ్మాడు వచ్చి ఈ నూరుని వేసేయచ్చు అనుకుంటారు. కానీ ప్రాక్టికల్గా రిజల్ట్స్ నేను యూట్యూబ్లోంచో లేకపోతే ఎలుకలు పిల్లల నుంచి చుంచుల నుంచి రాలేదు. నాకు సిద్ధాంతం అర్థమైన తర్వాత కొన్ని వేల మందిని నేను మార్చుకెళ్ళిన తర్వాతే నేను ఫస్ట్ వీడియో చేశాను. బై దట్ టైం అప్పటికే నేను ఫస్ట్ పబ్లిక్ అపీరెన్స్ ఇచ్చి నేనంటూ ఒకటి ఉన్నాను, ఇలాంటి డైట్ ఒకటి ఉందని ప్రపంచాన్ని తెలియటానికి అప్పటికే కొన్ని వేల మందికి నేను డయాబెటీస్ రివర్సల్ కానీ అనేక అద్భుతాలు మెరకలు జరిగిపోయి. సో ఆ డేటాబేస్ ఉండటం, దానితో నేను కొత్త పద్ధతులు వెళ్ళటం, నేను ఏది దాచుకోను, నాది ఓపెన్ సబ్జెక్ట్. అందుకే నన్ను డాక్టర్లు అందరూ కొన్ని వేల మంది మద్దతు ఇవ్వడం కారణం ఏంటంటే నేను ఎక్కడ సబ్జెక్ట్ దాచుకోరా. నా చూడండి డే 1 నేను 8 గంటలు మాట్లాడేవాడిని 30,000 40,000 మందిని కూర్చోబెట్టి. అంటే ఏం చెప్పేవాడిని? సైన్స్ వీఆర్కే డైట్ ఎలా తగ్గుతుంది, అల్లోపతి ఎందుకు డయాబెటీస్ వైద్యంలో చేతపడిన ప్రమాదకరమైనది ఉంది, ఎందుకు ప్రపంచంతో ఒబేసిటీకి ఫెయిల్ అయింది అనే విషయం నేను చాలా స్పష్టంగా చెప్తూ వచ్చాను. మొదట్లో నేను టైప్ 1 గురించి అది తగ్గదు విధిశాపం అని చెప్పేవాడిని. అనేక మంది రెగ్యులర్ డైట్ చేసిన వాళ్ళ పిల్లలకి టైప్ 1 ఉన్నప్పుడు నా డైట్ చేయించి నాకు తెలియకుండానే ఇలా తగ్గిపోయిందని సిపెప్టైడ్లు తగ్గించి చూపించడం, GAD65 తగ్గినాయి, ఇన్సులిన్ లేకుండా నార్మల్గా ఉంటాం. ఇవి చేసిన తర్వాత నేను దాంట్లో ఇంకా లోతుకు వెళ్ళిన తర్వాత ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ చేసాం. టైప్ 1లో కూడా ఎలాంటి విజయాలు సాధిస్తున్నాను, నెంబర్ ఆఫ్ నేను టెస్ట్ మార్కులు పెడతా ఉన్నాను. అయితే డాక్టర్లు ఎలా ఉంటారంటే కొంతమంది జెన్యున్గా అన్నట్టుగా మొదట్లో కొంతమంది వచ్చారు. విషయం అర్థమైనాక ఏం జరుగుతుంది నా డైట్లో అనే సబ్జెక్ట్ అర్థమైన తర్వాత వాళ్ళంతా సర్దుకున్నారు. సో ఒక అనఫిషియల్ తీర్మానం కూడా వచ్చింది ఏంటంటే రామకృష్ణకి కెలకమాకండి, కెలికిన దగ్గర నుంచి మనం ఇబ్బంది పడతాం కాబట్టి కెలకమాకండి, ఆయన పైన ఆయన చేసుకుంటాడు, మన దగ్గరికి ఏం అనమాకండి, నెగిటివ్ కామెంట్లు బహిరంగ చేస్తే మొత్తం అందరికీ నెత్తిని చుట్టుకుంటుంది అది. ఎందుకంటే అతను టెస్ట్ మార్కులతో వస్తాడు, మనకు రాదు. సో మనం ఒక బిజినెస్ మోడల్ నడుస్తున్నాం, అతన్ని కెలకమాకండి అనే దూరంలో ఎక్కడెక్కడ చల్లబడిపోయారు. ప్లస్ విపరీతం సపోర్ట్ కూడా. నా దగ్గర రోజు 10 మంది డాక్టర్లు పంపించేవాళ్ళు ఉంటారు, ప్రతిరోజు డాక్టర్లు వస్తారు, అదంతా పాజిటివ్ వాతావరణం ఉంది. కానీ కొంతమంది పబ్లిసిటీ కోసం చేసేవాళ్ళు ఉంటారు. అలా చూసే వాళ్ళలో ఒక ఆయన ఈ మధ్య వాళ్ళు చాలా చిన్న స్థాయిలో ఉంటారు, బట్ ఏంటంటే పబ్లిసిటీ చేస్తే వీరమాచరేమో తిడితే పబ్లిసిటీ వస్తుందేమని, మళ్ళీ తిట్టాలంటే భయం, డైరెక్ట్ అనాలంటే. అందుకని ఇండైరెక్ట్గా చేస్తారు. వీళ్ళకుండా మార్గం ఏంటంటే కొన్ని యూట్యూబ్ ఛానల్లో పెయిడ్ ప్రోగ్రామ్ రన్ చేసుకునే స్థాయి వీళ్ళది. వీళ్ళని చూసి ఎవడో కనీసం మామూలుగా చిన్నదానికి కూడా పిలిచే ఇది కాదు, వాళ్ళు డబ్బులు కట్టి ప్రమోట్ చేసుకుంటారు. అలా ఒక యూట్యూబ్ ఛానల్లో జన్ హాస్పిటల్స్ అనే ఒక హాస్పిటల్, దాంట్లో ఉండేవైన ఒక డాక్టర్ చాణక్య అంట, ఈ పబ్లిసిటీ డబ్బులు ఇచ్చి చేసుకునే వీడియోలు ఇవన్నీ. సో వీరమాచిన అని చెప్పేదంత అబద్ధం, వీరమాచిందంట ఇది సెన్సేషనల్ హెడ్డింగ్లు పెట్టించాడు. ఎక్కడ లోపల నా పేరు ఉండదు, బయట హెడ్డింగ్ మాత్రం ఉంటుంది. అది ఛానల్ వాళ్ళు పెట్టారంటానికి వెళ్ళలేదు. ఇప్పుడు నేను చేసే వీడియోలు కూడా ఛానల్లో చాలా వాళ్ళు బోన్ హెడ్డింగ్లు పెడతాయి, వాటి మన సంబంధం ఉండదు. కానీ ఇది అది కాదు, ఇది అతను పెయిడ్, అతను డబ్బులు కట్టి చేయించుకున్న ప్రమోషన్ ప్రోగ్రామ్. ఆ డబ్బులు కట్టి చేసుకున్న ప్రమోషన్ ప్రోగ్రాంలో నా పేరు ఎత్తి మరి కొన్ని తప్పుడు వ్యాఖ్యలు చేశాడు. నేను అతన్ని సైన్స్ పరంగానే అతను సమాధానిస్తాను. అందులో ఆయన చెప్పింది ఏంటంటే అతని దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళాడంట, డయాబెటీస్ టైప్ 1 ఉన్న పిల్లడు. ఆ పేరెంట్స్ తీసుకెళ్తే 2 రోజులు 3 రోజులనంట షుగర్ 300 ఉండేది, నా డైట్ చేసినాక తగ్గిపోయిందంట. బరువు కూడా చాలా తగ్గిపోయాడు, 5 కిలోలు, అంటే 14 కిలోలు ఉండేవాడు 5 కిలోలు తగ్గాడంట 2-3 రోజులంట డైట్ చేసింది. షుగర్ అంట 90కి 70-80కి వచ్చిందంట. తగ్గిందని ఇంటికి వెళ్ళగానే 400 మళ్ళీ మరుస రోజున నీకు తగ్గిపోయిందని నేను చెప్పి పంపించేశానంట. పంపిస్తే వాడు మరుస రోజు చేస్తేనంట 400 వచ్చిందంట. 400 వస్తే తల్లిదండ్రులు లబోదివ్వమని ఈ మహానుభావుడు తిరిగారంట, ఈ పోటుగాడి దగ్గరికి. ఈ మహానుభావుడు ఏదో ఓడబొడుతాడు అని చెప్పి వెళ్ళారంట. మరి వెళ్ళేవాళ్ళు మరి మహానుభావుడి దగ్గర ముందు ఎందుకు వెళ్ళలేదు? ఇది అంటే ఇలా చెప్తున్నాడు, అది చాలా ప్రమాదకరం, 4 రోజుల తగ్గిందని చెబుతారు, తర్వాత ఏంటని. నీకు అసలు వానమాలు తెలుసా? ఏబీసీలు వచ్చి అసలు నీకు వైద్యం? ఇప్పుడు ఒక వ్యక్తి మీద విమర్శ చేయాలంటే, అందులో వీరమాచరణ నాలంటే మీద విమర్శ చేయాలంటే నా సబ్జెక్ట్ అంతా ఓపెన్గా ఉంది. నేను ఇప్పుడు రోజుల్లో తగ్గుద్దని చెప్పాను. ఈ గీదల మలేసేవాళ్ళకి సగం చదివి సగం చేసి అన్నీ తెలిసినట్టు చెప్పడం ఏంటి? నా డైట్ గురించి ఒక విమర్శ చేయదలిస్తే సరైన పాయింట్లు తీసుకుని వాళ్ళు దమ్ముంటే రావాలి. ఇది చూస్తున్న వీడియో అందరికీ తెలుసు. డయాబెటీస్ టైప్ 2కి నేను తగ్గుతుంది, ఇన్నాళ్ళు డైట్ చేయాలని చెప్తాను, 3 నెలల 20 కిలోలు అని చెప్తాను. ఇది ప్రపంచంలో అందరికీ తెలుసు. టైప్ 1కి ఓ 2 సిట్టింగ్లు ఇంకా 6 నుంచి 8 నెలలు ఎక్కువ మంది పడుతుందని చెప్తాను. 4 రోజులు డైట్ చేయటం ఏంటి? నేను 2 బ్లడ్ షుగర్ తగ్గగానే డయాబెటీస్ తగ్గిపోయింది అని చెప్పి మోసం చేసే ఫ్రాడ్లు మీరు
అల్లోపతిలో ఉండే డయాబెటిక్ వైద్యం చేసి ఈ డయాబెటాలజిస్ట్ పేరు పెట్టుకుంటే మోసం. ఈ చాణక్య అనే డాక్టర్ కింద రికగ్నేషన్ అంటే తెలుసండి, డయాబెటాలజిస్ట్ అంటే పక్కా ఫ్రాడ్ అని ఆయనే సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నాడు. అసలు సమాజంలో డయాబెటాలజిస్ట్ అనే పదం లేదు, ఎండోక్రైనాలజిస్ట్ ఉంటుంది, కానీ డయాబెటాలజిస్ట్ అంటేనే ఆ పేరు పెట్టుకున్నారంటే వీళ్ళు పెద్ద ఫ్రాడ్. వీళ్ళు మనకి భారత ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం కూడా వీళ్ళు డయాబెటాలజిస్ట్ పేరుతో ఒక డిసీజ్కి స్పెషలిస్ట్ పేరుతో ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు. ఇది సరే, ఈ దొంగల మోటప్ చేసే పని ఇది పక్కన పెట్టండి. అంటే అతని పేరులోనే అతను మోసగాడు. డయాబెటాలజిస్ట్ అన్నాడంటే హీజ్ ఎ ఫ్రాడ్. అతను ఉండే అవగాహన ఏంటంటే నేను 3 రోజులు తగ్గుతుందని చెప్పానండి. నేను చెప్పదు నా నోట్లో ఎందుకు పెడతాను డాక్టర్ గారు? నేను చెప్పింది అంటే దమ్ము ఉంటే, మనకు కనుక సిగ్గు ఉంటే, నేను మాట్లాడింది ఉంది అది మాట్లాడి పెట్టాలి. నేను అన్నమాట మీరు చెప్పటం ఏంటి? 3 రోజుల్లో తగ్గుద్ది ఒకటి నేను చెప్పాను. అయినా షుగర్ తగ్గుతున్న భ్రమలో మీరున్నారు. అలా చేసేది మోసం మీరు, ఆ మోసగాళ్ళు మీరు. నేను సుస్పష్టంగా డే 1 చెప్తాను, లాంగ్ ప్రాసెస్, అది తగ్గుతుంది. డే 1 పోయేది బ్లడ్ షుగర్ డయాబెటీస్ వేరు డే 1 నుంచి చెబుతాను. నేను బ్లడ్ షుగర్ తగ్గిందని చెప్పి 4 రోజులు పంపడం ఏంటి? అయినా 14 కిలోలు ఉండేవాడు నా డైట్ చేస్తే అసలు నేను ఎన్ని మీల్స్ ఇస్తాను తెలుసా? 8 మీల్స్ 9 మీల్స్ ఇస్తాను వాళ్ళకి. 8 మీల్స్ 9 మీల్స్ ఇస్తాను. రోజు కిలో చికెను, డజన్ కోడిగుడ్లు, ఈ టైపులో పీకల దాకా పెడతాను. 10-12 సార్లు కూడా తినమని చెప్తానండి. అంత పెట్టి అంత సిస్టమేటిక్గా చేస్తే న్యాచురల్ ఫుడ్ నుంచి 14 కిలోల నుంచి 3 రోజులు 4 కిలోల దగ్గర, 5 కిలోల దగ్గర. ఏమైనా అర్థం ఉందా వాగేదానికి ఏమన్నా? ప్లస్ ఒకవేళ కాంప్లికేషన్ వచ్చి 300 నుంచి 400 అయితే మీ దగ్గరికి ఎందుకు వస్తారు? నా దగ్గరికి వస్తారు. కానీ ఇప్పుడు మీ దగ్గర ఒక వైద్యం కాంప్లికేషన్ వస్తే ఏంటంటే తేడా వచ్చింది, మిమ్మల్ని అడుగుతారు, నన్ను అడుగుతారా? చెప్పండి. అంటే మీరు ఎందుకు ఇలా అబద్ధాలతో దిగజారితే ఏమవుతుంది? నేను చెప్పిన దాని గురించి మాట్లాడే దమ్ముంటే నా ఓపెన్ సబ్జెక్ట్, మీకులాగా చాటు అది ఎందుకు వస్తున్నా తెలవదో అది ఇదనే సొల్లుకోరులు చెప్పే రకం కాదు నేను. ఇప్పుడు కింద డిస్క్రిప్షన్లు ఇస్తాను, 3 గంటల సేపు ఉంటుంది జీవనశైలి వ్యాధులు సంపూర్ణ అవగాహన అని. ఇప్పుడు టైప్ 1 పిల్లడు నా దగ్గరికి వస్తే నేను ఇన్సులిన్ పారేస్తా, ఎస్ పారేస్తా. ఇప్పుడు మరి కొన్ని వేల మంది పారించే తేడా జరిగితే నూరుకుంటారు పేరెంట్స్, చంపోతలు పారేస్తారు. మీకు మళ్ళీ రాగానే కనీసం హెచ్బిఎంసీ చూడకుండా, సిపెప్టైడ్ చూడకుండా, GAD65 చూడకుండా, జస్ట్ షుగర్ కనిపించగానే తీసుకెళ్ళి ఇన్సులిన్ పెట్టేసి వాళ్ళ జీవితాలను ప్రాణాలు తోడేసే రక్త పిశాచిని కాదు. నేను అన్ని రిపోర్ట్లు తీసుకుంటా, ప్యాంక్రాస్ పనితీరు కానీ అన్నీ తీసుకుంటా. ఇప్పుడు మీరు ఇన్సులిన్ ఇవ్వాలంటారు, నేను పారేయాలంట, తగ్గి చూపిస్తున్నా కదా. ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ గురించి దమ్మిడి అవగాహన లేదు ఈ డాక్టర్కి. టైప్ 2 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ తక్కువైంది కాబట్టి, ప్రొడక్షన్ తక్కువైంది కాబట్టి మేమేదో మందులు ఇస్తున్నాం అనుకునే అజ్ఞానపు డాక్టర్ ఈ డయాబెటాలజిస్ట్. టైప్ 2 గురించి చూడండి సార్, నైస్గా దాటేస్తాడు ఇందులో, డైట్తో సరి చేసుకొచ్చాను. మరి మీరు ఎందుకు చేయట్లా? సచివరికి ఎందుకు మందులు వాడిస్తున్నారు? మీ మీద అంత కాన్ఫిడెన్స్ లేకపోతే నేను 8 ఏళ్ల నుంచి నేను చేసే ఛాలెంజ్ ఏంటి? మీ జన్మకి మీ డయాబెటాలజిస్టులు ఎవరైతే డయాబెటాలజిస్టులు ఉన్నారో మీరు ఇచ్చిన మందులతో డయాబెటీస్ తగ్గినాడు ఒక్కను చూపిస్తే నేను 2 కోట్లు ఇచ్చి నేను జైలుకి వెళ్తానని ఓపెన్ ఛాలెంజ్ చేశా. దమ్ముంటే సిగ్గుంటే నేను 150 ఏళ్ళ చరిత్రలో ప్రపంచాన్ని ఏ దేశించని అడిగా. డాక్టర్ చాణక్య గారు, మీకు దమ్ముంటే సిగ్గుంటే మానవ రోషం ఏమైనా ఉంటే ముందు ఆ పని మీద ఉండే ఒకరిని తీసుకొచ్చి చూపించే పని. సైన్స్ గురించి దమ్మిడి అవగాహన లేదు. కోట్ల మంది ప్రాణాలు తీసి ఈరోజు గ్యాంగ్రీన్ వచ్చి కాళ్ళు హైదరాబాద్లో రోజుకి 1000 పైన తెస్తున్నారు. కారణం మీరు కాదు, మీ తప్పుడు వైద్యం కాదు. ఈరోజు డయాలసిస్ సెంటర్ కదా కిక్కిరిసిపోయి, మీ తప్పుడు వైద్యం కాదు మీరు చేసిందంతా. కాళ్ళు పోయినాళ్ళు డయాబెటీస్ మన ఇన్ని అనర్థాలు మీరు పెంచి పోషించే నీచమనే వస్తుంది కాదు. ఆ పిల్లడైనా ఎవడైనా చిన్న పొరపాటు చేస్తే వచ్చిందనుకుంటే, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు దాన్ని చచ్చిపోయే వరకు మందులు వాడాలా? చచ్చిపోయే వరకు పనిష్మెంటా? అంటే మిమ్మల్ని పోషించాలి. నాకు ఇన్నేళ్ళ నుంచి ఉంది నా దగ్గర, ఏదో షుగర్లో ఇంకోదంటే సైడ్ ఎఫెక్ట్ వచ్చింది ఒక్కడు చూపించండి, దమ్ముంటే చూపించండి, నా డైట్ మూలంగా వచ్చిందని చూపించండి. 2 రోజులు అయ్యా డాక్టర్ గారు, చాణక్య గారు, టైప్ 1కి నేను 2 రోజులు చెప్పనండి, 6 నెలలు చెబుతా. ఈ గీతల మలస కౌలు చెప్పదు. దమ్ముందా? దమ్ముంటే ఒక మాట అనే మందు పోషించుకోవటానికి దమ్ము ఉండాలి. 4 రోజులు తగ్గిపోతే నేను చెప్పడం ఏంటి? నేను స్పష్టంగా చెప్తా. టైప్ 1 వచ్చిన పిల్లలు రాగానే ముందు 3 గంటల వీడియో చూడాలి నాది. అరటి పండు వచ్చినట్టు చెప్తా, కింద డిస్క్రిప్షన్లో పెడతా, మీరు కూడా చూసి తెలుసుకోండి సైన్స్ ఏంటనేది చెప్తా స్పష్టంగా. తర్వాత క్రాస్ చేస్తా. మిగిలిన వాళ్ళలాగా రాగానే నేను డైట్ ఇవ్వను. వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతా, వాళ్ళు రిక్షావాడైనా సరే నాకు అనవసరం, ఎందుకంటే నేను రిక్షావాడికి అర్థమయ్యేది చెప్తాను కాబట్టి ఇన్సులిన్ నేను ఎందుకు పారేయాలి అని అడుగుతాను. ఆ ప్రశ్న సమాధానం చెప్పాలి. అలానే ఎందుకు తగ్గుతుంది, అల్లోపతులు ఎందుకు తగ్గదు, ఇలా చాలా క్వశ్చన్ క్రాస్ చేస్తాను. డీకే అంటే ఏంటి, డీకే వస్తే ఏం చేయాలి, అదే అల్లోపతిలో డీకే ఉంటే ఏం అవుతుంది, ఇందులో డీకే ఉంటే ఏమవుతుంది, నేను వాళ్ళని అందరూ కూడా చెప్పిస్తా. ఏ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినా తిప్పి పంపించేస్తాను ఇంటికి. నేను ఏమో డైట్ ఇవ్వను, మీకు ప్రోటోకాల్ తెలియదేమో, పంపిస్తాను చక్కగా. మళ్ళా తెలుసుకుని వచ్చిన తర్వాత మాత్రమే నేను చెప్తాను. మా టీము మేమంతా ఏంటి ఫాలో అప్, తొక్కల ఫాలో అప్. మీరు ఇచ్చేది ఏంటి? 365 రోజులు, దసరా, దీపావళి, సంక్రాంతి లేకుండా 365 నా టీం, నాకు న్యాచురోపతి డాక్టర్లు, 365 రోజులు పనిచేసే డాక్టర్లు, మొత్తం న్యూట్రిషనిస్ట్ టీము, నేను నాతో సహా
ప్రతి పండక్కి మీరు ఇళ్ళ దగ్గర రెస్ట్ తీసుకున్నారేమో, మీ ఏ రోజున వెళ్ళా ఫోన్లోనే ఎవరైనా అందుబాటులో ఉన్నాం. టైప్ ఉన్న వాళ్ళకి నా పర్సనల్ ఫోన్ ఉంటుంది, వాళ్ళు నాతో రోజు మాట్లాడతారు. చాలామంది రోజు ప్రోగ్రెస్ రెగ్యులర్గా నేను తెలుసుకుంటాను. ఎవరు చెప్పాడు మీకు చెప్పలేదని? నా పర్సనల్ నెంబర్ ఇస్తాను. రాత్రి 9 గంటల దాకా ఫిక్స్డ్ టైం ఇచ్చి ఆ టైంలో నేను అందరితో మాట్లాడతాను. నేను ఎవరు చెప్పాడు మీకు పర్సనల్ ఇవ్వలేదని? మీరు ఇస్తారా? తడిగుడ్డేసుకెళ్ళి ఇంటికి పడుకుంటే తప్పితే మీరు ఇస్తారా పర్సనల్ ఫాలో అప్? తగ్గిపోయిన తర్వాత మమ్మల్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది? కాంప్లికేషన్ ఉన్నాడు ఫోన్ చేస్తాడు, తగ్గిపోయినట్టు ఫోన్ చేయాల్సిన అవసరం ఉంది? మీరు ఫాలో చేస్తారా వ్యక్తిగతానికి? మేము ఫాలో చేయమనుకుంటున్నారా? నా దగ్గరకు ఒక పేషెంట్ వస్తాడు, అది తగ్గిపోయిన నేను ఇంటికి ఫోన్ చేసి బాగున్నారా నేను ఎందుకు కొడతాను? బాగోపోతే అతనే నా దగ్గరికి వస్తారు కదా. ప్రపంచం ఏ డాక్టర్కైనా అలా జరుగుతుంది కదా. అది టైప్ 1 గురించి మీరు అలానే కొన్ని తప్పుడు మాటలు మాట్లాడారు. 2 వీడియోల్లో మీ వచ్చినాయి. ఆ తప్పుడు మాటలు ఏంటంటే చైనాలో అవార్డులు కొనుక్కొచ్చి ఏదో చేశారండి. చైనాలో నాకు ఇచ్చిందంటే మీకు మీ జన్ హాస్పిటల్ ఎంత ఉందో తెలీదు. నిజంగా అది కనుక వెరిఫై చేసుకుంటే ఆ డాబా మంచికి తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి దూకుతారు డాబా మంచి. ఈ భారతదేశ చరిత్రలో ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైనాలో ఒక బ్లాక్కి నా పేరు పెట్టారు, విఆర్కే ఇంటర్నేషనల్ మెడికల్ సెంటర్ అని. ఆంకో న్యూట్రిషన్ అవార్డు కొంటే వస్తుందా? సిగ్గుందా మాట అనడానికి? సిగ్గుందా అంట. నీకులాగానే ఒక తప్పుడు హేతువాది, ఒక ఆడమ్మగానే హేతువాది ఒకటి ఎట్టాన్ని పిచ్చివాగుడు వాగాడు, ఇది బండారు పెడతారండి. ఆ గాడిద తోక ముడికి వెళ్ళిపోయాడు. ఛాలెంజ్ చేస్తే తోక ముడిచి కింద కంటే లగెత్తి ఇక్కడ దాకా రాలా. చైనాలో అవార్డులు చైనా వాళ్ళతో ఫోటోలు దిగుతూ అవుతుందా? వాళ్ళ వెబ్సైట్లో పెట్టి యూనివర్సిటీలో అది ఇంటర్నేషనల్, నాకు ఇచ్చింది ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్. అది దాంట్లో అమెరికా వాళ్ళు ఉన్నారు, జపాన్ వాళ్ళు ఉన్నారు. ఆ రికార్డులో కూడా చూడు కింద యూఎస్ఏ అని కూడా ఉంటుంది పక్కన, ఆస్ట్రేలియా వాళ్ళు ఉన్నారు, అన్ని దేశాల శాస్త్రవేత్తలు ఉన్నారు. నన్ను 1000 మంది క్యాన్సర్ తగ్గింది కాబట్టి ఆయన పిలిచారు, హాస్పిటల్లో చూపించి నాకు అంత గౌరవం ఇచ్చారు. ఇప్పుడు బసతారకం సెంటర్ హాస్పిటల్లోనే నన్ను నోరి గారు అడిగితే రిక్వెస్ట్ చేస్తే నా డైట్ అనుకున్న సైన్స్ అంతా వాళ్ళు వివరించా, నన్ను అభినందించి వాళ్ళు వీడియో కూడా చేశారు. అనేక మంది ఆంకాలజిస్టులు హైదరాబాద్లోనో భారతదేశంలో టాప్ ఆంకాలజిస్టులు అనుకున్న వాళ్ళు నా గురించి పుస్తకాలు వచ్చినప్పుడు ముందు మాటలు రాశారు, నా గురించి పబ్లిక్ వీడియోలో చెప్పారు. మీ ప్రాబ్లం అంటే ఈ రోజుకి నాతో ఆంకాలజిస్టులు అనేక మంది నా సైన్స్ తెలిసి వాళ్ళకి నన్ను పూర్తిగా ఆమోదిస్తారు. నేను తగ్గించిన రిపోర్ట్లు ఎన్ని ఉన్నాయి? ఆంకో న్యూట్రిషన్ కొనటం ఏంటి? పైగా నేను ప్రజలకు ఎప్పుడు ఆంకో న్యూట్రిషన్ చెప్పాను అనలేదే. నేను ఎవరికి నా మీటింగ్ తెలియదా? 8 ఏళ్ళని చెప్పి నేను బేకంగానే చెబుతా. ఎవడో తెలియదు ఇది. మీరు తగ్గించలేనప్పుడు ఎవడో తగ్గించకూడదా? మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటండి? చచ్చే వరకు మందులా? సిగ్గులేదా మాట అనడానికి? సిగ్గులేదు. డయాబెటిక్ కిటోసిస్ వస్తుందా డైట్ చేస్తే? మీ దగ్గర అయితే గ్లూకోజ్ డైట్ ఇస్తే రాదా మీకు? అలా ప్రాణం తీయట్లేదా ఏంటి? టైప్ 1 వచ్చినంటే మీ మందులు వాడుకుని పెళ్ళిళ్ళు కూడా అవుతున్నాయా? కూడా అవుతున్నాయి అంటే అవ్వట్లేదు కదా, అవ్వవు కదా టైప్ 1 పిల్లలకి. అంటే ఒక పిల్లడు మీ దగ్గరికి వస్తే ఫస్ట్ 4 ఇంజక్షన్లు 5 ఇంజక్షన్లు ఇచ్చి వాడికి చచ్చిపోయే వరకు ఇన్సులిన్ మీద ఉంచితే ఆ తల్లిదండ్రులు సంతోషపడతారా? సిగ్గుందా ఈ మాట అంటానికి? సిగ్గుందా అంటున్నాను. మీకు పిల్లలు ఉంటే ఈ మాట అంటారా? ఒకరోజు ఇన్సులిన్ అయిపోయి చచ్చిపోతారని తొక్కలో గైడ్లెన్స్. మరి నేను 2 సంవత్సరాల నుంచి నన్ను ఎలా అవుతుంది? నీకు సిగ్గుంటే పక్కన రిపోర్ట్లు వేస్తున్నా చూడు. రిపోర్ట్లు నాయి కాదు డాక్టర్ గారు, రిపోర్ట్లు నాయి కాదు. నాకు ల్యాబ్ లేదు, మీకులాగా పెట్టి దొంగ ల్యాబ్లు వేసుకుని చేసిన అవసరం నాకు లేదు. డిఫరెంట్ ల్యాబ్లు అంటే చూడండి, ఒక్కొక్కటి చూడండి. ఒక అతను 35 ఏళ్ళ అతను 20 ఏళ్ళ నుంచి మీ దగ్గర ఇన్సులిన్ తీసుకుంటున్నాడు. నేను ఇన్సులిన్ పెంటకబోలు పారించా. సిపెప్టైడ్ అతను 0.5 ఉండేది, ఇప్పుడు చూడండి ఎంతకి వెళ్ళిందో 2.86. అట్లానే ఇంకొక అధ్యయనపు డాక్టర్ అట్లానే సిపెప్టైడ్ తగ్గడం కదా గ్యాడ్ 65 అంటాడు. ఎందుకంటే కాస్ట్లీ డబ్బులు బాగా వసూలు చేయడం అలవాటు కదా. అదిగో గ్యాడ్ 65 కూడా వేస్తున్నా చూడండి. ఒక పిల్లడికి 2000 ప్లస్ 0 నుంచి 10 లోపు ఉండాలి. 2000 ప్లస్ గ్యాడ్ 65 0.1, 2000 నుంచి 1.07కి వచ్చిందండి. ఈ రిపోర్ట్లు నాయి కాదు కదా. ఈ రిపోర్ట్ నాకు ఎలా వచ్చింది? నేను ఒక ఇన్సులిన్ ఇవ్వలేదు కదా. ఇన్సులిన్ ఇవ్వకుండా రిపోర్ట్లు ఎలా వచ్చినాయి చెప్పండి? సిగ్గుందా మాట అంటానికి? నిజంగా మీకు తగ్గదు జీవితాంతం ఇన్సులిన్ ఇవ్వాలంటే ఈ రిపోర్ట్లు ఎలా వచ్చినాయి? దీనికి ఆన్సర్ ఏంటి? ప్యాంక్రాస్లో బీటా సెల్స్ చచ్చిపోయి రికవర్ కాకుండానే సిపెప్టైడ్లు నార్మల్ అయ్యి గ్యాడ్ 65 వస్తున్నాయా? తాత్కాలికం ఏంటి? ఎవరన్నా శాశ్వతం ఉంటుందా? ఒక పద్ధతి చెబుతాం డైట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్నీ తినచ్చు, జీవితాంతం డైట్లు చేయడం ఏంటి? నా దగ్గర టైప్ 2 డయాబెటీస్లో 8 ఏళ్ల క్రితం తగ్గి రెగ్యులర్గా అన్నాల కూరలు తింటానే అదుపు చేసుకుంటా. అప్పుడప్పుడు మహా అయితే అవసరం వస్తే సంవత్సరానికి ఒకసారి ఒక 20 రోజులు చేసుకుంటా. ఇప్పటికి 8 ఏళ్ళ నుంచి ఉన్నాళ్ళు కొన్ని లక్షల మిలియన్ల మంది ఉన్నారు. వాళ్ళకు నేను ఒక ఆయుధం ఇచ్చా, ఎప్పుడొస్తే అప్పుడు వాడుకుంటారు. అంటే జీవితాంతం తగ్గే విధంగా ఉంటుందా? అంటే మీరు ఏం తప్పులు చేసినా సరే మళ్ళీ తిరిగి రాకుండా ఉండే సిస్టమ్ అక్కడ ఉంటుందా ప్రపంచంలో? మీకు కూడా అలాగే ఉంటుందా? అంటే మీరు ఒకసారి స్టంట్ అయితే జీవితంలో వాడి స్టంట్ వేయరా? మీకు ఒకసారి జ్వరం వచ్చినాక మీరు మందు ఇస్తే జీవితంలో జ్వరం రాదా? మీ దగ్గర ఒకసారి కడుపులో నొప్పి వస్తే మీరు మందు ఇస్తే జీవితంలో కడుపులో నొప్పి మళ్ళీ రాదా? అలా వస్తే మిమ్మల్ని జైలు వేద్దాం, డిగ్రీలు ఒడగొడతాం గోపాలు కొట్టి. మీకు గుర్తించిన రూల్స్ నా దగ్గరికి వచ్చి ఎందుకు వస్తున్నాయి? గుర్తుపెట్టుకోండి, టైప్ 1 చెప్తున్నా. నేను మొదటి రోజు ఇంట్లో పెంటకప్పులో పారేస్తా. ఎందుకు పారేయాలనేది మీ బుర్రకు అందుతుంది అనుకోవద్దు. నేను పంపిన వీడియో చూసినాక ఆలోచించండి. పిల్లల జీవితాలను బలి తీసుకుంటా ఏంటి? ఏం లేదు, ప్రశాంతంగా బతుకుతారా? ఎవడో గుట్కాలు తిన్నాడు 10 ఏళ్ళ నుంచి ఉండి ఆడికి క్యాన్సర్ రాలేదంటే
మీ దగ్గర ఉండేవాడు కాబట్టి గుట్కాలు తింటే క్యాన్సర్ రాదని చెప్తారా? ఇప్పుడు మా నాన్నగారు రోజుకి 20 చుట్టలు తాగేవాళ్ళు కదా, 50 ఏళ్ళ పాటు తాగారు. ఆయనకి ఏ క్యాన్సర్ రాలేదు, ఏ ఉబ్బసం రాలేదు, ఏ ఇతర లంగ్ ఇన్ఫెక్షన్ రాలేదు. కాబట్టి చుట్టలు తాగితే రోజు 10 ఏం కాదని సిద్ధాంతం చేస్తామా? అలా ఉంటుంది ఎక్కడన్నా? సిగరెట్లు తాగిన చుట్టలు తాగిన ఏం కాదు, గుట్కాలు తింటే ఏం కాదని ఒకళ్ళిద్దరిని చూసి చెబుతామా? మీ దగ్గర ఒకళ్ళిద్దరు పెళ్ళి లేనిగా ఎన్ని జీవితాలు నాశనం చేశారు. చిన్నపిల్లల కిడ్నీలు మార్చేంత నీచమైన పరిస్థితి మీ దగ్గర వస్తుందా, నా దగ్గర వస్తుందా? నా డైట్లో షుగర్స్ ఏమి ఉండవే. షుగర్స్ తగ్గటం ఏంటి? సి పెప్టైడ్లు ఎలా ఇంప్రూవ్ అవుతున్నాయి? బ్లడ్ షుగర్ తగ్గటం ఏంటి? నాన్ సెన్స్. ఇందులో 2 రకాలు ఉంటారు టైప్ 1లో. డయాబెటీస్ కీటోసిస్ ఉండేవాళ్ళు 30% ఉంటే, రెగ్యులర్ టైప్ 1 ఉండేవాళ్ళు ఒక 70% ఉంటారు. ఈ 70%కి ఏ ఇబ్బంది ఉండదు. శుభ్రంగా 50-60 వస్తాయి, చక్కగా చేస్తారు. 3 నెలలోనో 2 నెలలోనో 6 నెలలోనో తగ్గిపోతుంది. ఆ తర్వాత సిస్టమేటిక్ ఇస్తాను, బయటకు వస్తారు. ప్రాబ్లం వల్ల డయాబెటిక్ కీటోసిస్ తాగుతాం. ఈ డయాబెటిక్ కీటోసిస్ ఈ యాసిడ్ అనేది కీటోన్స్ని బట్టి రాదు, గ్లూకోజ్ డైట్ ఉన్న వాళ్ళు కూడా వస్తుంది. నిజానికి గ్లూకోజ్ డైట్ ఉండటం కీటోన్ డైట్ ఉండటం సంబంధం లేదు. డయాబెటిక్ కీటోసిస్ అంటే మీరు గ్లూకోజ్ కనుక ఇస్తా అంటే కీటోన్స్ కూడా రావటం, కీటోన్స్ ఇస్తా అంటే గ్లూకోజ్ కూడా రావటం. ఎలా వస్తాయి? అదే లోపం. ఆ పిల్లలు వేరు. వీళ్ళకి రెగ్యులర్ టైప్ 1లో 70% పిల్లలకు కాకుండా ఈ 30% మంది పిల్లలకి డీకే అయిన కండిషన్ ఉన్న పిల్లలకి కొంచెం డిలే అవుతుంది డైట్లో. ఆ ప్రాసెస్లో కూడా వాళ్ళు మీకులాగా ఆర్టిఫిషియల్ కెమికల్ ఇన్సులిన్ ఇవ్వరు. ఇన్సులిన్ లేకుండా ప్రశాంతంగా ఉంటారు. సి పెప్టైడ్లు తగ్గటం కొంచెం స్లో అవుతుంది అంతే, లేదా కొంచెం అక్కడ స్టాగ్నేటెడ్గా ఉంటాయి. వాళ్ళకి ఏ ఇతర కాంప్లికేషన్లు ఉండవు, చాలా హెల్తీగా ఉంటారు డైట్లో ఉన్నంత వరకు. ఆ కండిషను 2 నెలలు ఉండొచ్చు, 6 నెలలు ఉండొచ్చు, 2 ఏళ్ళు బట్టేవాళ్ళు ఉంటారు, 3 ఏళ్ళు బట్టేవాళ్ళు ఉంటారు. దిస్ ఈజ్ ద ఓన్లీ వే. అది కాదు అనుకుంటే మీ మురుగుంట్లో దిగాలి. అదే డీకే వచ్చిన వాళ్ళు మీ దగ్గర పెడితే వాళ్ళు సీటి మాట కళ్ళు తిరిగి పడిపోవటం. అసలు డాక్టర్ గారు అసలు మీరు చదువుకున్నారా? మీకు ఒక పిల్లడు టైప్ 1 మీ దగ్గరికి వస్తే వాడి జీవితాంతం హైపోగ్లైసిమిక్ వచ్చి రిస్క్ ఉంటుంది కదా మీరు ఇచ్చిన ఇన్సులిన్తో. నా దాంట్లో ఇన్సులిన్ లేదు కదా, రిస్క్ ఉండదు కదా. వాడు పెట్టే ఫుడ్ ఇన్సులిన్ ఎప్పుడన్నా జీవితంలో మ్యాచ్ అవుతుందా? అయితే ఎక్కువ అవుతుంది, లేదా తక్కువ హైపోగ్లైసిమిక్ వచ్చి పడిపోతాడు. పిల్లలు ఎంతమంది పడిపోతారండి? టైప్ 1 వచ్చిన వాళ్ళు 100కు 90 మంది ఎప్పటికప్పుడు పడిపోయి హాస్పిటల్లో పెడతారు కదండి. అంటే మీరు కేవలం మీ డబ్బు, మీ ధనదాహం కోసం ఆ పిల్లల జీవితాలతో ఆడుకుంటారా? పిల్లల్ని చేసి పిల్లల్ని మీ ఆదాయ వనరులుగా మార్చుకుని చచ్చే వరకు టైప్ 2 వాడిని అట్టనే చేశారు. టైప్ 2 వాడు చేసిన తప్పేంటి? 4 పెళ్ళిళ్ళు ఎక్కువ తింటాడు. ఆ కొంచెం దానికి మీరు ఇచ్చిన పనిష్మెంట్ ఏంటి? చచ్చిపోయే వరకు మందులు. ఏంటంటే అది కర్మ. మీరు చేతకాని చవటలు అయితే ప్రపంచంలో అందరూ ఎలాంటి చవటలే ఉంటారా? వైద్యం మీకు ఏమైనా రాసిచ్చారా? ఎన్ని కోట్ల ప్రాణాలు బలి తీసుకున్నారు మీరు? ఏంటి వైద్యం కరెక్టా? వైద్యం కరెక్టా? ఎండి డాక్టర్లో రూల్ ప్రకారం చేయని ఏం జరగదా? 4th లీడింగ్ డెత్ కాజ్ ఏంటో తెలిసి ఈ ప్రపంచంలో మీ ఎండి డాక్టర్లు ఇచ్చిన తప్పుడు మందులు, మీరు ప్రిస్క్రిప్షన్ మీద ఇచ్చిన తప్పుడు మందులు. ఇది అమెరికా కనుక తీసుకుంటే 7 లక్షల మంది హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోతే, అదే సంవత్సరం 5 లక్షల మంది క్యాన్సర్ వచ్చి చచ్చిపోతే, 1,50,000 మంది నెక్స్ట్ 3వ ప్లేస్లో బ్రెయిన్ స్ట్రోక్లు ఉంటే, 1,06,000 మంది మీ తప్పుడు మందులతో చచ్చిపోయారు. 22 లక్షల మంది డ్రగ్ అబ్యూజ్ ఇది కారణంగా కూడా చచ్చిపోయారు. అంటే మీ చేతగానే చవట వైద్యం పెట్టుకుని నేను మందులు ఇస్తా, డయాబెటీస్ తగ్గలేదు, జలుబు తగ్గదు, దగ్గు తగ్గదు, జ్వరం తగ్గదు, బీపీ తగ్గుతుందా చచ్చే వరకు, థైరాయిడ్ తగ్గుతుందా చచ్చే వరకు. హషిమోటో థైరాయిడ్ స్పెల్లింగ్ కూడా తెలియదు మనకి. ఆటోమేటిక్స్ అయితే ఏం చేయాలో అర్థం కాదు, గుడ్లు తేలేస్తాం. సొరాసిస్ తగ్గుతుందా? నాకు తగ్గుతుంది. 70 తగ్గుతుంది నెలలో. అంటే అటు తగ్గకూడదా? ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ వాడు ఇన్సులిన్ వాడే చేయాలా? అంటే ఇన్సులిన్ పారేస్తే అటు షుగర్ తగ్గించుకోకూడదా? మీరు చూస్తే తొక్కల పారామీటర్లు ఏంటి? హెచ్బిఎన్సీ, తిన్నాక తినక ముందు, సి పెప్టైడ్, GAD65 అవి కంట్రోల్లో ఉంచడానికి నేను ఉంచేసా కదా డైట్తో. ఇంకెందుకు తొక్కలో ఇన్సులిన్ అయ్యాను? మీ మందులు పెంటకపల పారేస్తే రిజల్ట్ వస్తుంది కదా. సబ్జెక్ట్తో మాట్లాడండి. టైప్ 2 డయాబెటీస్ వేరు, టైప్ 1 డయాబెటీస్ వేరు. మీరు ఏమీ తెలియకపోతే సరే, మీరు దుబ్బలాట పడుతున్నారు కాబట్టి పబ్లిసిటీ కోసం డాక్టర్ చాణక్య అని బహిరంగ సవాలు విసురుతున్నా. టైప్ 1 గురించి, టైప్ 2 గురించి ఇద్దరం చర్చిద్దాం రిజల్ట్ పెట్టుకుని. మీరు టైప్ 1 తగ్గించిన రిజల్ట్ మీ పేరెంట్స్, నా పేరెంట్స్ కూర్చుందాం టీవీనైనా, లేకపోతే ఎనీ ఛానల్ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు వాళ్ళ పరిశీలన అయితే నేను అరేంజ్ చేస్తా, లేదా మీరు అరేంజ్ చేసుకోండి. ఎక్కడ పిలిస్తే అక్కడ వస్తా. మనం కూర్చుందాం. మీరు పెట్టిన ఆ తొక్కలో చిన్న మీరు వెళ్ళిన యూట్యూబ్ ఛానల్లో కాకుండా ఒక మంచి వేదిక పెడదాం. మీరు చేతి అరేంజ్ చేస్తా. బహిరంగ సవాల్. నా దాంట్లో నేను పెట్టిన రిపోర్ట్లు ఒక్కటి ఫాల్స్ ఉన్నా, మీరు చెప్పింది 4 రోజులని నేను చెప్పానని ఒక్కడితో రుజువు చేసిన, 4 రోజుల్లో తగ్గిపోతుందని అదే రుజువు చేసిన. నా వాళ్ళందరికీ నేను బరువు పెరిగేట్టు చూస్తా. టైప్ 1కి వచ్చిన పిల్లల పేరెంట్స్కి తెలిస్తే ఇది ఎడంకాలు చెప్పి తీసుకొడతారు ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేసినందుకు. ఇలాంటి సన్నాసి ప్రచారం చేస్తాను ఎడంకాలు చెప్పి తిరగేసి కొడతారు. బాగా తినాలి, బరువు పెరగాలి, పీకల దాకా తినాలి, పీకల దాకా 20 సార్లు చూస్తాం. ప్రతి నెల వెరిఫై చేస్తాం. బరువు తగ్గటం నాన్ సెన్స్. వీఆర్ కంటెంట్ అంటే ఏమి తెలియదా? గీదల మళ్ళేసేవాళ్ళలాగా అంటే బురజల్లాలి, లేదా మనకైతే దీంట్లో పబ్లిసిటీ పిండుకుందాం అనుకుంటే ఆకాశం మీద ఎంత ఉమ్మైతే అంత మన మొహం మీద పడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇలాంటి పిల్ల బచ్చే వ్యవహారాలు నేను చాలామంది చూసా, చాలామంది అయ్యారు. సరే, అంతుంటే డాక్టర్ చాణక్య గారు, మీకు దమ్ము ఉంటే, మీకు సిగ్గుంటే
ఎంబీబీఎస్ లేదా ఇంటర్మీడియట్ కాపీలు కొట్టుకున్న పాస్ అయిన కాన్ఫిడెన్స్ మీకు ఉంటే, మీ సబ్జెక్ట్ మీద మీకు దమ్ము ఉంటే, మీ ఎంటైర్ అలోపతిలో మీకు ఇంకా కావాలంటే మా దొంగ హేతువాదుల ముఠా ఒకటి ఉంది, ఈస్ట్రోజన్ బేబీ ముఠా ఒకటి, వాళ్ళని కూడా తెచ్చుకోండి. ఏ ముఠాన్ని తెచ్చుకోండి, మొత్తం కూర్చోండి, నేను కూర్చుంటా. మీకు కావాలని చెప్పండి, నా పక్కన 100 మంది 1000 మంది డాక్టర్లు తీసుకొస్తా. అయినా మీ బుర్ర మోకాలు ఒకసారి గోకితే మీకు పాయింట్ అర్థమవుద్ది. వీరమాచి రామకృష్ణ వాడి సిద్ధాంతం చెప్పాడా? వీరమాచి రామకృష్ణ వాడి సిద్ధాంతం చెబితే నన్ను బహిరంగంగా 100 మంది డాక్టర్లు నా సబ్జెక్టుని అభినందించారు నన్ను కలిసి విన్నాక. డాక్టర్ గోపాల శివనారాయణ గారు, ఆయన భార్య కానీ, డాక్టర్ వెంకటరమణ గారు కానీ, డాక్టర్ మాధవ్ గారు కానీ, డాక్టర్ డిఆర్కే గారు కానీ, డాక్టర్ పద్మావతి గారు కానీ, ఇంకా డాక్టర్ ప్రతిభ గారు కానీ, ఎంతమంది ఒకళ్ళ ఇద్దరు, డాక్టర్ కాకల సుబ్బారావు గారి దగ్గర నుంచి, డాక్టర్ నూరి గారి దగ్గర నుంచి కొన్ని 100 మంది డాక్టర్లు నన్ను బహిరంగంగా ముందుకు వచ్చి రామకృష్ణ 100% సైన్స్ చెప్పేది మేము విన్నాం, మేము ఆచరించాం, మేము చేసామని ఓపెన్గా బహిరంగ వేదికలు మేము చెప్పారు. అంటే మనమే కాదు ఎంబీబీఎస్ చదివింది ఈ ప్రపంచంలో, వాళ్ళు చదివారుగా. అంటే నేను ఒక సిద్ధాంతం బలపరిస్తే దాన్ని వ్యతిరేకించే డాక్టర్లు నీలాంటి వాళ్ళు ఏళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. మరి సిద్ధాంతాన్ని బలపరిచే డాక్టర్లు 100 మంది ఉన్నప్పుడు మరి ఇంతమంది డాక్టర్లు ఉంటే వాళ్ళకేం రాదు, వాళ్ళంతా గీతల మల్లేసేవాళ్ళు రామకృష్ణలాగానే మన ఒక్కళ్ళ పోటుకాళ్ళమా? మీరు ఆకాశం నుంచి దిగొచ్చారేంటి ఏమన్నా? ఎంతోమంది డయాబెటీస్ వచ్చి దమ్ముంటే సిగ్గుంటే 2 కోట్లు ఛాలెంజ్ చేసా, తీసుకోండి, నేను శాశ్వతంగా ఫీల్డ్లోకి వెళ్ళిపోతా, మీకు 2 కోట్లు డబ్బులు వస్తాయి. అట్లానే వీరమాచి రామకృష్ణ వంటి ఫీల్డ్లో తరిమేసిన ఘనత వస్తుంది, అలానే మీకు భయంకరమైన పబ్లిసిటీ వస్తుంది. లేకపోతే దానికి రివర్సల్ 2వది ఉంటుంది, వేరే విషయం. మళ్ళీ చెబుతున్నా కదా, దమ్ముంటే సిగ్గుంటే ఛానల్ డేట్ చూసుకుని మీ ఛానల్లో నాకు కవర్ చేయండి, నా నెంబర్లన్నీ బహిరంగంగా ఉన్నాయి. ఇది టెస్ట్ మోడల్స్ కూర్చుందాం, ఏ టెస్ట్ మోనీలు మీ టెస్ట్ మోడల్ నా టెస్ట్ మోడల్ చూద్దాం, సైన్స్ ఏంటో తెలుద్దాం. నిజంగా సైన్స్ కాకపోతే మీరు కనుక టెస్ట్ మోడల్ నేను పెట్టినట్టు మ్యాచింగ్ మీరు పెట్టలేకపోతే జన్ హాస్పిటల్ దుకాణం మూసేసి మీరెలా బడ్డీ కొట్ట పెట్టుకోండి, అవన్నీ అప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది. నేను కూడా నా ప్రాక్టీస్ వదిలేసి ఈ రోజుతో నా డైట్ క్యాన్సిల్ చేసి నా వీడియోలను డిలీట్ చేసి ఇక్కడి నుంచి బీచార్జ్ తీసుకుని శాశ్వతంగా వెళ్ళిపోతా. దమ్ముంటే సిగ్గుంటే ఈ ఛాలెంజ్ తీసుకోండి.